వెల్కమ్ టు బృందావన్ ప్లానర్స్ సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్ సర్వీసెస్. మన సర్వీసెస్ వచ్చేసి ధర్మవరం, అనంతపూర్ ఏరియాస్లో సర్వీసెస్ అయితే చేస్తున్నాము. బిల్డింగ్స్, ప్రాజెక్ట్స్, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, ఇక ఈ వీడియోలోకి వెళ్తే, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళు హోప్స్ పెట్టుకొని చాలా ఆశతో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో చాలా కష్టపడి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, కొంతమంది నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. హౌస్ ఓనర్స్ నా దగ్గరికి వచ్చి డిస్కస్ చేయడము, నాకు చెప్పడం, ఇలాంటివి విని నేను హౌస్ ఓనర్స్ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ కన్సల్ట్ అవుతారు. ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది బేల్దారులనే. సో బేల్దారులు వాళ్ళు ఒకరి ఇండ్లు కడతా ఉంటే వాళ్ళ ఇండ్లు చూసి ఆయన చేస్తున్నాడు అన్నట్టు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆయనతోనే మాట్లాడుకొని వర్క్ అనేది చేసుకుంటుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. హౌస్ కంప్లీట్ అయిపోయాక లోపు ఎవరైతే మేషన్ ఉన్నారో ఆయన మీకు కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తున్నాడా? చాలా వరకు ఏంటంటే, కొంతమంది హౌస్ ఓనర్స్ చెప్పడము, ఫైనల్ స్టేజ్కి వచ్చాక ఇక బేల్దార్ కంట్రోల్ లేక హౌస్ ఓనర్స్ వెళ్ళిపోతున్నారు. ఇంకా బేల్దార్లు ఏం చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బేల్దార్కి ఏముంది, మీరు అట్లా చేయించుకోండి, ఇట్లా చేయించుకోండి, బాగుంటుంది అంటాడు. అది ఏంటంటే మీకు ఒక మైండ్ వాష్ చేసినట్టు అవుతుంది. సో దానివల్ల మీరు కూడా కొంచెం మళ్ళీ చేయించుకోలేం కదా, ఒకేసారి చేయించుకుందాం అన్నట్టు మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొద్దిగా ఫైనాన్షియల్గా మన దగ్గర లేకపోయినా కానీ కొంచెం క్రెడిట్స్ చేసైనా వర్క్స్ చేయించుకోవాలనే ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సో అలా చేయించుకొని చాలామంది సఫర్ అయ్యారండి. ఎందుకంటే మీరు ఒక బడ్జెట్ అనేది ఫస్ట్ అనుకున్నప్పుడు, సో ఆ బడ్జెట్లోనే హౌస్ అనేది కంప్లీట్ అయ్యేలాగా ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అలా మైండ్ సెట్ కూడా అలాగా పెట్టుకుంటేనే మీరు హౌస్ కంప్లీట్ అయిపోయే వరకు ఫర్దర్ బర్డన్స్ లేకుండా మీరు ముందుకు వెళ్ళగలరు. చాలా వరకు ఏంటంటే హౌస్ ఓనర్సు కంప్లీట్గా బేల్దార్ మీద డిపెండ్ అవుతాడు. బేల్దార్ అనే అతనికి వర్క్ చేసే నాలెడ్జ్ ఉంటుంది తప్ప, ఏ వర్క్ ఎలా చేయాలి అంటే, మీరు ఫినిషింగ్ వర్క్స్ ఒకవేళ మీకు చిమ్నీ రావాలి, కిచెన్లో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళు డైమెన్షన్స్ వాళ్ళకి అంత అవగాహన అయితే ఉండదు. ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి, ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఏదైనా హోమ్ నీడ్స్ ఫర్నిచర్స్ సెట్ చేసుకోవడానికి ఏ రూమ్కి ఎంత డైమెన్షన్ పెట్టాలి, ఎంత డైమెన్షన్ ఉంటే మీకు ఆ వస్తువులు సెట్ అవుతాయి, తర్వాత మీకు ఆ రూమ్ అనేది మీకు యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. మీరేమనుకుంటారు, ఆయన చాలా ఇల్లులు కట్టాడు కదా, సో ఆయనకి ఐడియా ఉంటుంది, మనము అన్నట్టు మీకు తెలిసిన గైడెన్స్ మీరు చేస్తుంటారు, ఆయనకు తెలిసినట్టు ఆయన చెప్తుంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, అల్టిమేట్గా హౌస్ కంప్లీట్ అయిపోయే టయానికి కొన్ని అయితే మీకు కొన్ని యూజ్ కూడా కావు. అట్లా సిచ్యువేషన్ వచ్చేస్తుంది. మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో, ఇక్కడ ఈ వస్తువు పెట్టుకోవడానికి ఇది కట్టించుకున్నాం అన్నట్టు, సో కంప్లీట్ అయిపోయాక మీరు ఆ ప్రోడక్ట్ తెచ్చిపెట్టుకుంటే మీకు ఆ ప్రోడక్ట్ డైమెన్షన్సే ఆడ సెట్ కావు. అలా చేసే చాలామంది అలా కూడా ఉంటారు. సో ఏంటంటే, ఎప్పటికైనా కానీ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఒక టెక్నికల్ పర్సన్, ఒక ఇంజనీర్ అనే అతన్ని ఎవరినైనా కానీ మీరు పెట్టుకోగలిగితే, ఎయిదర్ సూపర్వైజింగ్ అయినా పెట్టుకోండి. మీకు వర్క్ చేపించడానికి కంఫర్ట్ లేదు, మాకు అంత టైం ఉండదు అనుకుంటే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అన్నా ఇచ్చి చేయించుకోవచ్చు. ఒక టెక్నికల్ పర్సన్కి ఇవ్వడం వల్ల ఏంటయ్యా బెనిఫిట్ అంటే, సో మీకు మ్యాక్సిమం బడ్జెట్ అనేది ఫస్ట్లోనే ఒక టెక్నికల్ పర్సన్ ఫిక్స్ చేసుకుంటాడు. సో ఆ బడ్జెట్లోనే మీకు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాడు. సో ఏదైనా కొంచెం ఇన్నోవేషన్గాను చేయడానికి వాళ్ళకి థాట్స్ ఉంటాయి. అలాగే మీకు బడ్జెట్ కూడా హై కాకుండా అందులోనే కవర్ చేయడానికి కూడా వాళ్ళకైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బెటర్గా మీకు హెల్ప్ చేయగలరు. సో మీరేమనుకుంటారంటే, ఒక ఇంజనీర్ని పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందేమో, వాళ్ళది ఎక్కువ బడ్జెట్ అవుతుందేమో అన్నట్టు అనుకుంటారు. అలా ఏం ఉండదండి. ఎప్పుడైనా కానీ ఒక ఇంజనీర్కి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటే
ఫస్ట్ మీకు బడ్జెట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో మీ బిల్డింగ్‌కి ఇంత బడ్జెట్ అవుతుంది. సో కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయి మీకు కీ హ్యాండ్ ఓవర్ అయ్యేకి ఇంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక బడ్జెట్ అనేది ఆయన ఇచ్చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు అక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇక మేజర్‌గా ఏంటంటే సో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్స్‌ని మేనేజ్ చేసే హెడేక్ ఇష్యూస్ ఉండవు. సో వానితో మీరు ఒక రకంగా చెప్తారు. సో వర్కర్ అనేవాడు వానికి ఎట్లా ఈజీ వే అనేది వాడు ఎతుక్కుంటుంటాడు. సో మీరు గట్టిగా చెప్పలేరు. మేము చానా చేసినాము మాకు తెలీదా అన్నట్టు వాడు మాట్లాడతాడు. సో మీరు అక్కడ ఎట్లా తిరిగి కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. సో అలా కాకుండా ఒక ఇంజినీర్ ఉంటే ఆ వర్కర్స్ అనేవాళ్ళు ఆయన చెప్పినట్టు వింటారు. ఆయన కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతాడు. సో ఎక్కడ ఏది రావాలి, ఎంత డైమెన్షన్ ఉండాలి, ఏ డైమెన్షన్స్ ఎంత గ్యాప్ ఉండాలి అనేది ఆయన అండర్‌లోనే వాళ్ళు వర్క్స్ చేస్తుంటారు కాబట్టి మీకి లేబర్‌తో హెడేక్ ఇష్యూస్ ఉండవు. సెకండ్ పాయింట్ ఏంటంటే రీవర్క్స్ అనేది చేసుకోవడానికి మ్యాక్సిమం మీకు మెటీరియల్ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది. సో ఫస్టు మీరు ఒక డైమెన్షన్ చెప్తారు. సో అది మీకు ఆ డైమెన్షన్‌లో ఎంత ఏరియా వస్తుందనేది మీకు ఐడియా ఉండదు. సో డైమెన్షన్స్ వాళ్ళు వాల్ కట్టాక మీకు ఆ రూమ్ అనేది చిన్నగా కనిపించచ్చు. సో చిన్నగా అయిపోయింది. సో ఈ డైమెన్షన్‌లో అది పట్టదు, ఇది పట్టదు అన్నప్పుడు అట్లా మీరు ఆలోచన చేసినప్పుడు అక్కడ మళ్ళా వాల్‌ని డెమాలిష్ చేయాల్సొస్తది. మళ్ళా రీకన్‌స్ట్రక్ట్ చేయాల్సొస్తది. అక్కడ మీకు లేబరు వేస్ట్ అవుతది, మెటీరియల్ వేస్ట్ అవుతది. లేబర్ పేమెంట్స్ కూడా మీకు ఈ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. బిల్డింగ్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఈ క్వాలిటీ. సో మార్కెట్‌లో మీకు ప్రతి బ్రాండ్‌లోనూ మినిమమ్ 2, 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి క్వాలిటీలో. సో కంపెనీ అయితే ఒకటే చూపిస్తుంటాడు. సో దాంట్లో క్వాలిటీ అనేది మీకు అవగాహన కూడా ఉండదు. ఓన్లీ బ్రాండ్ ఒకటి చూస్తారు. దాంట్లో ఏ మిడ్ రేంజ్ అంటే ఎలా ఉంటది, బేసిక్ అంటే ఎలా ఉంటది, ఒరిజినల్ ఎలా ఉంటదనేది మీకే ఐడియా ఉండదు. సో అది కనిపెట్టడానికి కూడా కష్టం ఉంటది. సో అవి ఎవరు ఓపెన్‌గా చెప్పరు కాబట్టి ఆ ట్రిక్స్ అనేది. సో అక్కడ మీరు నష్టపోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో అదే ఒక ఇంజినీర్ అయితే ఆయనకి ఆల్రెడీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో మెటీరియల్స్‌లో కూడా వాళ్ళకి ఒక 4, 5 షాప్స్ టై అప్ అయి ఉంటారు. సో మనకి ఒరిజినల్ మెటీరియల్ అనేది మ్యాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. సో అలా కూడా మీకు మెటీరియల్ వైజ్ కూడా క్వాలిటీ చిక్కడానికి ఒక మంచి ఆప్షను ఒక ఇంజినీర్‌ని పెట్టుకోవడం వల్ల, లేదంటే వర్క్ ఇంజినీర్‌కి ఇవ్వడం వల్ల గానీ. సో అలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు మ్యాక్సిమం ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే మీకు బిల్డింగ్ వాళ్ళకి ప్రైస్ ఎక్కువ అవుతుందేమో అని మీరు ఆలోచన చేస్తారు. అలా ఏముండదు. సో యాక్చువల్‌గా ఏంటంటే మీ హౌస్ ఓనర్స్‌కి ఇచ్చేదానికంటే రెగ్యులర్‌గా పర్చేస్ చేస్తుంటారు కాబట్టి ఇంజినీర్స్ అనే వాళ్ళకి కొద్దిగా ప్రైజెస్ అనేది మీకు ఇచ్చేదానికంటే ఒక 5%, 10% తక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడ వాళ్ళు ప్రాఫిట్స్ అనేది అక్కడ యూజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళు వర్క్ చేసిన దానికి వాళ్ళ బెనిఫిట్స్ అనేది వాళ్ళకక్కడ చిక్కుతాయి. సో మీకి కూడా బిల్డింగ్ అనేది వేస్టేజ్ కాకుండా, ప్లేస్ వేస్ట్ కాకుండా మనకి కరెక్ట్‌గా ఏ రూమ్‌కి ఎంత పెట్టుకోవాలా, ఎంత డైమెన్షన్స్ ఉంటే మనకి స్పేసియస్ ఉంటది. తర్వాత హోమ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఎంత ప్లేస్ కావాలి, ఫ్రిడ్జ్‌కి గానీ, వాషింగ్ మిషన్‌కి గానీ ఇలా ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు ఒక ఇంజినీర్ అయితే ప్రాపర్‌గా మీకు ప్లాన్ ఇవ్వగలడు. సో దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ చేయగలడు. సో వర్కర్స్‌ని హ్యాండిల్ చేయగలడు. సో మీకు బెటర్ క్వాలిటీ మెటీరియల్ అందివ్వగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం హౌస్ ఓనర్సు డైరెక్ట్ బిల్డర్‌ని కన్సల్ట్ కాకుండా ఒక ఇంజినీర్‌ని కన్సల్ట్ అయితే ఇప్పుడు మనకి హెల్త్ బాలేనప్పుడు మనము ఒక నర్సుని కన్సల్ట్ అయితామా, డాక్టర్‌ని కన్సల్ట్ అయితామా అన్నట్టు ఉంటుంది. ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా బిల్డర్ అనేవాడు నర్స్ అయితే, ఇంజినీర్ అనేవాడు డాక్టర్ లాగా ఉంటారు హౌస్‌కి.
సో మీకు ఏ విషయంలో అయినా మీ ఇల్లు హెల్తీగా ఉండాలి, లైఫ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు కూడా మీ ఇంటికి కావాల్సిన డాక్టర్‌ని మీరు కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. సో అలా పెట్టుకుంటే మీ ఇంట్లో మీకు బాగుంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది, బెటర్ క్వాలిటీ ఉంటుంది. మీకు హౌస్ ఎక్కువ లైఫ్ టైమ్ అనేది ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే పేమెంట్ విషయంలో కూడా మీకు ఆహ్, బేల్దారులు, వర్కర్సు ఎట్లంటే అట్లా మీకు మెటీరియల్ రేట్స్ అడుగుతుంటారు వర్క్ చేయడానికి ప్రైజెసు. సో అవన్నీ మీరు హ్యాండిల్ చేయలేరు. మార్కెట్‌లో ఏం రేట్ నడుస్తుందో మీకు ఐడియా ఉండదు. సో వాడొక రేట్ అడుగుతాడు, మీరు ఒక రూ. 10 డిస్కౌంట్ అంటాడు. ఇలా చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఓన్‌గా కట్టుకున్నా గానీ మీకు మాక్సిమం అదే బడ్జెటే అవుతుందండి. ఒక ఇంజినీర్‌కి ఇచ్చినా అదే బడ్జెట్ అవుతుంది. ఇక్కడ ఏమిటంటే మీకు ఇంజినీర్‌కి ఇస్తే ఇంజినీర్ అనే ఆయన మీకి ఏ వర్క్‌కి ఎంత ఎంత పేమెంట్ అవుతది, లేబర్ పేమెంట్స్ ఏముంటాయి అనేది వాళ్ళు కరెక్ట్‌గా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ సేవ్ చేసుకోగలుగుతారు. మీకైతే అక్కడ కొద్దిగా అమౌంట్ వేస్టేజ్ అవుతుంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఫినిషింగ్ అయిపోయే టయానికి మీకు బడ్జెట్ అయితే ఈక్వల్ ఉంటుంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. హౌస్ ఓనర్ ఓన్‌గా కన్‌స్ట్రక్ట్ చేపించుకున్నా, ఎయిదర్ ఇంజినీర్‌తో మెటీరియల్ కాంట్రాక్ట్ లేదా సూపర్వైజింగ్ చేపించుకున్నా మీకీ బడ్జెట్ అయితే సేమ్ అవుతది. సో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి మాక్సిమము. సో ఇలా ఉంటుంది. సో మీరు ఎవరైనా గానీ నా వరకు సజెషన్ అనుకోండి అంతే జస్ట్. సో మాక్సిమం ఒక టెక్నికల్ పర్సన్‌ని కన్సల్ట్ అయ్యి మీరు హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే మీ హౌస్ అనేది హెల్తీగా ఉంటుంది. మీరు పెట్టిన డబ్బుకి ఒక విలువ ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి నేను చెప్పాలనుకున్నవి. కొంచెం ఓపెన్‌గా చానా రోజులైంది నేను వీడియో చేయక. చానా రోజుల నుంచి చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. హౌస్ ఓనర్స్ లాస్ట్ మూమెంట్‌లో ఇంకా ఓపెనింగ్ మూమెంట్‌లో కొంచెం వర్క్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి ఫైనాన్షియల్‌గా పేమెంట్స్ లేబర్స్‌కి ఎంతంటే అంత వాళ్ళు డిమాండ్ చేయడము, వీళ్ళు ఇంకా వర్కు కంప్లీట్ కావాలన్నట్టు చేపించుకోవడము, ఇలా అయిపోయి చాలామంది సఫర్ అయిన వాళ్ళని కూడా నేను చూశాను. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళని చూసి నేను కూడా ఏదన్నా వర్క్స్ చేస్తుంటాం కాబట్టి మేము కూడా అదే ఫీల్డే కాబట్టి మాకు ఒక చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. మంచి మాటలు కొన్ని తెలియని వ్యక్తులకి తెలియని విషయాలు చెప్పడంలో తప్పులేదు కాబట్టి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాము ఎప్పుడు. అలాగే ఎవరైనా మా ద్వారా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేపించుకోవాలనుకున్నా, ఇంటీరియర్ వర్క్స్ చేపించుకోవాలనుకున్నా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ ప్రైస్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మాకున్న 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఒక 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్‌లో 3 కొటేషన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ పర్సను కూడా తక్కువ ఖర్చులో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి గూడా మన దగ్గర ఒక మంచి క్వాలిటీ మెటీరియల్స్‌తో ఏ మెటీరియల్స్ యూజ్ చేసి ఎలా చేసుకోవచ్చు, బడ్జెట్ ఎంత అవుతది, ఏమి అనేది మన దగ్గర కంప్లీట్ ఒక డేటా అనేది క్రియేట్ చేసుకున్నాము మేము. మార్కెట్‌లో ఉన్న మెటీరియల్‌ని బేస్ చేసుకొని, వాటి ప్రైజెస్ బేస్ చేసుకొని, సో ఆల్మోస్ట్ ఒక 3 టైప్ ఆఫ్ కొటేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. బేసిక్‌లో మనకి అన్నీ బేసిక్ అంటే మరీ ఏవో కొన్ని రావు, కొన్ని వస్తాయి అన్నట్లు లేకుండా మీకు ఈ బేసిక్ హౌసులో ఏమేమి మీకీ ఇవ్వడం జరుగుతుందో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి. సో స్టాండర్డ్ కొటేషన్‌లో గూడా మీకు అవే ఉంటాయి. ఇంకా కొంచెం ప్రీమియంలోకెళ్తే ప్రీమియంలో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మారుతుంటది. అంటే బ్రాండ్ ఆఫ్ మెటీరియల్ మారుతుంటది. సో మాక్సిమం మనకి కొన్ని చిన్న బ్రాండ్స్ అయినా గానీ క్వాలిటీ అనేది బెటర్‌గానే ఉంటుంది. ఎప్పుడే గానీ ఇప్పుడు కొంతమంది ఎలా అంటే కొంచెం బ్రాండు మార్కెటింగ్ ఎక్కువైపోయాక వాళ్ళు కంపల్సరీగా క్వాలిటీ అనేది తగ్గిస్తుంటారు. సో ఎప్పుడూ మనము ఒక కంపెనీ పేరుని డిపెండ్ చేసుకొనో, లేదంటే ఆ బ్రాండు మార్కెటింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ చూసో, అలా మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా తప్పండి. లేకున్నా గానీ కొన్ని మెటీరియల్స్ చాలా తక్కువ రేటుకి
అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ ఉన్న మెటీరియల్ క్వాలిటీ కంటే కూడా బెటర్ క్వాలిటీతో చిక్కుతుంటాయి మార్కెట్‌లో. సో, అవన్నీ మీరు ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి మీరు అంత ఎఫెక్ట్ పెట్టి, అంత పనులు మానేసుకొని మీరు తిరిగి చేసి, అవన్నీ గ్యాదర్ చేసుకొని చేసుకోవాలనుకుంటే మీకు టైం డ్యూరేషన్ ఎక్కువవుతుంది ఒకటి. తర్వాత మీరు ఏదైతే వర్క్స్ చేసుకుంటుంటారో ఆ వర్క్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో, మాక్సిమం ట్రై చేయండి. మన దగ్గరైతే 3 టైప్ ఆఫ్ సర్వీసెస్ 3 టైప్ ఆఫ్ కొటేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మూడిట్లోనూ బెటర్, అన్ని రకాలుగా మనకి ఇంటికి ఏమేమి కావాలో అన్ని సదుపాయాలతోనూ మనము ఆ కొటేషన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మీకీ ఈ వినాయక చవితి సందర్భంగా ఒక బెస్ట్ ఆఫర్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అది మీరు డైరెక్ట్‌గా కన్సల్ట్ అయ్యి మన ఆఫీస్‌కొచ్చి మీరు ఆహ్, కన్సల్ట్ అవ్వగలిగితే మీకి ఆ డీటెయిల్స్ అనేది మీకి చెప్పడం వీలవుతుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి. సో, హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు, హౌస్ ఓనర్సు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషికి బాడీ ఎంత ముఖ్యమో హెల్తీగా ఉండడము, అలాగే ఒక హెల్తీ ఇల్లు కూడా హెల్తీగా ఉండడం అంతే ముఖ్యం కాబట్టి, సో, మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే. ఆల్ ద బెస్ట్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి.